ఒంగోలులో టీడీపీ నేత ముప్పవరపు వీరయ్య చౌదరి దారుణ హత్య సాయంత్రం 6:30 సమయంలో ఒంగోలు మంగమూరు రోడ్లోని తన కార్యాలయంలోకి గుర్తు తెలియని 4 వ్యక్తులు వచ్చి కత్తులతో వీరయ్య చౌదరిపై విచక్షణారహితంగా దాడి సుమారు 28 పైగా కత్తిపోట్లకు గురైన ముప్పవరపు వీరయ్య చౌదరిని ఒంగోలులోని ప్రైవేటు వైద్యశాలలకు తరలింపు. అప్పటికే మృతి చెందినట్లు చెప్పిన వైద్యులు పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలులోని రిమ్స్కు తరలించిన వీరయ్య చౌదరి మృతదేహం ఒంగోలులోని జీజీహెచ్లో ఉన్న నాగలపులపాడు మాజీ ఎంపీపీ తెలుగుదేశం పార్టీ చీరాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముప్పవరపు వీరయ్య చౌదరి భౌతిక కాయాన్ని ప్రజాప్రతినిధులు సందర్శించారు. రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, ఏపీ మార్టియం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య సందర్శించారు. మార్చిలో ఉన్న వీరయ్య చౌదరి భౌతిక గాయాన్ని సందర్శించారు. వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులను పరామర్శించారు. జిల్లా ఎస్పీ దామోదర్ ద్వారా హత్యకు సంబంధించిన వివరాలను వారు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ ఈ కేసుకు సంబంధించిన ప్రాథమిక విచారణ చేస్తున్నామని, నిందితులను త్వరలో పట్టుకుంటామంటూ తెలిపారు. ఆఫీసులో కూడా సీసీ కెమెరా స్టేజర్ పడుకురా కవర్ పక్కన పెట్టి లైట్ వేసుకున్నా దింపుతాను నుండి కింద చిన్న మెడకాయ నేను అంతరం బండి ఎక్క నేను వద్దామని ఒంగోలు టౌన్కి వద్దామని వస్తున్నా. ఏలుపాడు కాడికి వచ్చేసరికి ఫోన్ చేశాను. ఇంకా ఆంధ్ర ఆఫీస్ కాడికి వచ్చేసరికి డ్రైవర్ అని అప్పటికి ఎవరు లేరా నువ్వే ఫస్ట్ ఉన్నారు. భాస్కర్ అనే కుర్రోడు అన్న ఇక్కడ పనిచేశారు. కుర్రోడు 4 వచ్చారంట, ముసుగులు వేసుకున్నారంట, డోర్ వేసారంట. భాస్కర్ అడ్డం పోతే భాస్కర్ నెలలో తగ్గిపోయారంట. ఏ భాస్కర్ అని చెప్పి అన్న ఇంట్లో పని చేస్తుంటాడు. అతను కత్తి పెట్టారంట. ఆల్రెడీ అన్న కత్తి అక్కడనే లోపల ఆయన ముందే ఆయన ఏం చేయలేదు. అక్కడ ఆఫీస్లో ఎస్పీ గారు సార్ అంటారు. అది కాక అన్న ఎదురుగా అటెండర్ నారాయణను వాళ్ళ వాళ్ళు లెక్కలు చూసుకుంటున్నారు. దీనికి సంబంధించి వాళ్ళు కూడా ఎదురుగానే ఉన్నారు. కాకపోతే వాళ్ళు భయస్తులు కదా నలపకుండా పోయి పక్కన ఉంటున్నారు. వాళ్ళు భార్య మామ వాళ్ళు అందరూ అక్కడే ఉన్నారు. ముందుకు పెడతాను అయితే వాళ్ళు అక్కడే మాకు తెలియదు. అకౌంటెంట్ నారాయణ వాళ్ళు ముందే ఇచ్చారు. వాళ్ళ ముందే 4 వచ్చారంట. నేరుగా డోర్ కలిపేసేసారంట.
నేరుగా పాటు అక్కడే ఉన్నాడు అక్కడ హాస్పిటల్ దగ్గర ఉన్నాడు. తీసుకొచ్చాను కదా అక్కడ ఉన్నాడు. నేను నువ్వు నీరు కాదన్నా ముందు సైడ్ కూడా మా ఒక్క నిమిషం తల్లి ఒక్క నిమిషం అన్న ఆఫీస్లో ఉన్న స్టాఫ్ అంతే. పక్కన తెచ్చారు బయట లాక్ చేసేయండి ఈవినింగ్ అరౌండ్ 7:35 ఆ టైంలో ఒంగోలు టౌన్లో నాగుపులపాడుకి సంబంధించినటువంటి ఎక్స్-ఎంపీపీ అయినటువంటి ముప్పవరపు వీరయ్య చౌదరి ఆయన షాపులకు సంబంధించి లెక్కలు చూసుకుంటున్న సమయంలో ఒక 4 వ్యక్తులు రావడం, అతన్ని విచక్షణ రహితంగా పొడిచి చంపడం జరిగింది. సో దీంట్లో ఆల్రెడీ ఒక 4 మెంబర్స్ వచ్చినట్టు మనం బేసిక్గా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసాం. ఎవరు ఏంటి అనేది, దీనికి ఎవరైనా శత్రువులు ఉన్నారా, ఆయనకి దీని వెనక ఎవరున్నారనేది మేము అతి త్వరలో దీన్ని తెలుస్తాం. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద విలేజర్స్ కూడా ఎక్కడ ఇష్యూస్ లేకుండా వాళ్ళు మరలా ఆ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎక్కడ బాధల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా మా తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.